అందరికీ నమస్కారం. నేను సినీ ఫీల్డ్లో బ్రాండింగ్ ఇన్ఛార్జ్ చేసినప్పుడు కూడా అడుగుతూ ఉండేవాడిని, మీరు సినిమాలలో చూపించేవి మీరు క్రియేట్ చేస్తారా, బయట జరిగినవా అని. వాళ్ళలో నాకు 95% చెప్పింది బయట జరిగేవి మేము చూపిస్తాం, కాకపోతే బయట జరిగేవి మీకు ఎవరికి తెలియనివ్వరు అన్నారు. ఈరోజు మన ఆర్మీకి సంబంధించి ఆదిత్య శ్రీకుమార్ అని లెఫ్టినెంట్ కల్నల్ ఇందాకే సౌరచక్ర పురస్కారం అందుకున్న రాష్ట్రపతి గారి చేతుల మీదుగా. ఎవరు రైతులు అన్నప్పుడు భారత్కి మయన్మార్కి మధ్య బోర్డర్ ఆ సంగాంగి ప్రాంతం ఉంటుంది. అక్కడ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఉల్ఫా తీవ్రవాద టెర్రరిస్టులు అస్సాం ప్రత్యేక దేశం కావాలని కోరుకునే బ్యాచ్. వీళ్ళు మయన్మార్లో ఉండి మన దేశం మీద దాడులు చేస్తూ ఉంటారు. 2025 జూలై 11, 12, 13 3 రోజులు అసలు ఎవరు ఊహించలా. కోర్ట్ ఆపరేషన్ అనుకోవచ్చు, లేదన్నప్పుడు ఇంకా నేమ్ అన్నది మనం చెప్పలేములే. కానీ ఫ్యామిలీ మెన్ 3 చూసారా మొన్న? అందులో కూడా సేమ్ ఇదే. మయన్మార్లో సపరేటు శిక్షణా శిబిరాల్లాగా క్యాంపుల్లాగా ఉంటూ ఉంటాయి. వాళ్ళు మనకి వస్తూ పోతూ ఉంటారన్నమాట. సేమ్ అదే. అంటే ఈ ఫ్యామిలీ మెన్ 3 ఎప్పుడో స్క్రిప్ట్ అంతా రాసుకున్నారు. మరి ఇక్కడ ఎలా అంటే ఊహకు అందటం లేదు నిజంగా. నాకైతే అసలు ఒక రష్యా, ఒక ఇజ్రాయెల్ వీళ్ళు ఏం చేస్తారు? ఆఫ్కోర్స్ అమెరికా. వీరికి సంబంధించిన శత్రువు వేరే దేశంలో ఉన్నాడు అంటే అసలు వాళ్ళకు కూడా తెలియకుండా వస్తారు, పని గణించుకుంటారు, వెళ్ళిపోతారు. అది ఆ కాసేపు. క్షమించాలి, సడన్గా పవర్ పోయింది, నేను కంటిన్యూ చేస్తున్నాను. అది ఆ కాసేపు. బట్ మన వాళ్ళు 3 రోజుల పాటు అండి, బ్లాక్ ఆపరేషన్ అనొచ్చు, కోవర్ట్ ఆపరేషన్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. జూలై 11, 12, 13 3 రోజుల పాటు అసలు డ్రోన్ల ద్వారా కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు, అసలు ఊహకు అందని విధంగా 9 మంది టెర్రరిస్టుని అవతలేశారు. ఉల్ఫా టెర్రరిస్టులని, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం బ్యాచ్ని. దీనికి వెనకే ఉండేది ఎవరు రైంటర్ అన్నప్పుడు ఆబ్వియస్లీ భారతదేశం విషయం చిమ్మే బ్యాచ్. సో మొత్తానికి ఈరోజు ఫస్ట్ టైం భారతదేశం ఓపెన్ అయింది. సౌరచక్ర పురస్కారం అందుకున్నటువంటి ఆదిత్య శ్రీకుమార్ ఎవరైతే ఉన్నాడు లెఫ్టినెంట్ కల్నల్, ఆయన ఆధ్వర్యంలో టీం కోవర్ట్ ఆపరేషన్ ద్వారా లేపి అవతల పడేసింది. మయన్మార్ బోర్డర్లోకి వెళ్ళి మరి, సంగాంగ్ ప్రాంతంలోకి వెళ్ళి మరి పక్కా ఇదితో దెబ్బకి లేపి అవతల పడేసింది. సో ఇది బట్టి మీకు ఏమర్థమైంది? చాలా చాలా స్ట్రెంగ్త్ అవుతుంది మన భారతదేశం, ఎస్పెషల్లీ డిఫెన్స్ విషయంలో, ఎస్పెషల్లీ విదేశాంగ విధానం విషయంలో. ఓవరాల్గా అన్నప్పుడు త్వరలో భారత్ విశ్వగురు అవుతుంది నమ్మకం అయితే నాకైతే ఉంది.